దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలాన్న దేవుని మాటను మనము ధ్యానిద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఏదైనా ఉంది అంటే ఆత్మఫలాలే. ఆత్మఫలాలు కలిగి జీవించాలి, ఆత్మ వరాలు కలిగి జీవించాలని దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ విశ్వాసం అనే ఫలాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఆ విశ్వాసం ద్వారా మనము దేవునికి ఇష్టలుగా ఉంటామని బైబిల్ సెలవిస్తుంది. అయితే పేతురు రాసిన పత్రికలో పేతురు అంటారు, మీరు స్థిర విశ్వాసము గలవారయ్యుండి వానిని వెదిరించుడి. వానిని అనగా సాతానును. నువ్వు నేను కూడా స్థిరంగా విశ్వాసంలో ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. స్థిరమైన ఫలాన్ని నువ్వు ఫలించాలి. ఈ విశ్వాసం అనే ఫలాన్ని, స్థిర విశ్వాసం అనే ఫలాన్ని నువ్వు ఫలిస్తూ అనేక మందికి నువ్వు మాదిరికరంగా ఉండాలి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33 అంటాడు, మీరు ఎట్టి పరిస్థితిలోనూ విశ్వాసాన్ని వదులుకోవద్దు. విశ్వాసం ద్వారా విశ్వాస వీరులు రాజ్యాలను జయించారు. ఏమండి, విశ్వాసం ద్వారా వారు వాగ్దానాలను పొందారు, అగ్ని బలమును చల్లార్చారు, సింహము నోరులను మూయించారు. విశ్వాసం ద్వారా వీరు ఇన్ని కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు. అలాగే ఆ విశ్వాసం వారికి ఉంది కాబట్టే ఆ రోజు వారు రంపాలతో కోయబడ్డానికైనా ఒప్పుకున్నారు. ఏమండి, హింసలు, కష్టాలు, వేదనలు, రోదన, అలాగే ఎలాగా అంటే మేక చర్మాలు, గొర్రె చర్మాలు కప్పుకుని అరణ్యాల్లోని, కొండల్లోని, గుట్టల్లోని తిరిగారు. కారణం ఏంటి అంటే వారికున్న విశ్వాసాన్ని మాత్రం వదులుకోలేదు. కానీ వారు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా విశ్వాసంలో స్థిరులయ్యారు. అటువారు మనకి ఆదర్శప్రాయం, అటువారు మనకు మాదిరి. విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే యాకోబు పత్రికలో అంటాడు, మీరు విశ్వాసం గలవారు అయితే ఆ విశ్వాసం క్రియలతో ముడిపడి ఉన్నది. మీరు విశ్వాసమును కలిగి ఉన్న మీరు క్రియల చేత దాన్ని నిర్ధారణ చేయండి. క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు గనక. అలాగే ఇప్పుడు ఈరోజు రోమాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు వారికి చెప్తా ఉంటారు, రోమాలో ఉన్న సంఘస్థులకి చెప్తా ఉంటారు, మీరు ఒకని విశ్వాసము ద్వారా ఒకరు ఆదరణ పొందుడి. ఆదరణ ఏమండి, ఒకరికి కలిగిన విశ్వాసాన్ని బట్టి వీళ్ళిద్దరూ విశ్వాసంలో స్థిరులై వాడిని ఎదురిస్తూ ఒకరికి ఒకరు ఆదరణను విశ్వాసం ద్వారా మీరు కలిగించుకోండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అది చూద్దాం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపా వరమేదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మిగులు అపేక్షించుచున్నాను. నువ్వు నేను విశ్వాసం గల వాడివైతే, నువ్వు నేను విశ్వాసంలో స్థిరులైన వారైతే మనము ఇతరుల్ని, అంటే ఎవరైతే విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారో వారిని మనం ఆదరించేవారుగా, వారిని సంపూర్ణమైన విశ్వాసంలోకి నడిపించేవారుగా నువ్వు నేను ఉండాలనేది దేవుని ఆకాంక్ష. సహోదరులు ఎవరైతే విశ్వాసంలో బలహీనంగా ఉన్నారో వారిని విశ్వాసంలో బలపరిచి అనేక మందికి మనం దీవెనకరంగా వారిని క్రీస్తు చెంతకు నడిపించేవారుగా నువ్వు నేను ఉండాలని దేవుని ఆకాంక్ష. మనం విశ్వాసం అనే ఫలాన్ని ఫలించాలి. దేవుని దృష్టిలో నువ్వు నేను కూడా ఆ విధమైన ఫలాన్ని మనం ఫలించేవారుగా ఉండాలని ఉదయకాలాన్ని తెలియజేస్తున్నాను. అలాగే మన విశ్వాసంలో స్థిరులై ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసాన్ని వదులుకోకూడదు. ఒంట్లో ఉన్న సమస్యలను, బయట ఉన్న సమస్యలను, లోపల ఉన్న సమస్యలను, ఏ సమస్య ఎలా వచ్చినా కూడా మీరు స్థిర విశ్వాసం గలవారై ఉండండి. పెద్దలు సాక్ష్యం పొందారు. పెద్దలే మనకు ఆదర్శప్రాయం. విశ్వాస వీరులే మనకు ఆదర్శప్రాయం. విశ్వాస వీరులు చాలా మంది ఉన్నారు. అబ్రహాం కావచ్చు, గిద్యోను కావచ్చు, ఏమండి మోషే కావచ్చు, ఇంకా చాలా మంది మనకి విశ్వాస వీరులు ఉన్నారు. మోషే గురించి ఆలోచిస్తే అతను ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. విశ్వాసం. ఏమండి, అబ్రహాము తనకి చాలా స్వాస్థ్యం ఉన్నప్పటికీ
తన దేశం తన పరదేశి అయి ఉన్నాడు. కారణం పునాది గల పట్టణం దేవుడు నాకు ఇవ్వబోతాడని విశ్వాసం కలిగి ఉన్నాడు. పునాది గల దేశం ఉంది, నాకు పరదేశం ఉంది, పరలోకం దేవుని సన్నిధి ఉంది నాకు అని స్థిర విశ్వాసంలో స్థిరుడు అయ్యాడు. ఏమండి, అలాగే ఎంతో మంది విశ్వాసంలో స్థిరులైన వారు విశ్వాస సమూహం మనకుంది కనుక వారిని చూసి మనం ఆదర్శప్రాయంగా వారిని వలె స్థిర విశ్వాసం కలిగి తుది శ్వాస దేవుని సన్నిధిలో మనం విజయం చూడాలి. మనం చనిపోయే ముందు రోజు కూడా, మనం చనిపోయే ఒక క్షణం ముందు కూడా ప్రభువా అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, విశ్వాసాన్ని కాచుకుంటుని నా పరుగును కడముట్టించి తిని నా కొరకు ఏం కాచుకుని ఉంది, జీవ కిరీటం. అలాగే నువ్వు నేను కూడా అనే పరిస్థితి, మనం విశ్వాసం కాచుకుని స్థిర విశ్వాసం కలిగి జీవిద్దాం. దేవుడు ఉదయకాలన్న చెప్తున్న ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.